నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక మాసం విశేషంగా మా భజన బృందం వాళ్ళు చక్కగా 108 స్తంభాల గుడికి వచ్చామండి. ఎల్లపల్లి రాజమండ్రి దగ్గర. భక్తులందరూ కూడా ఇదిగోండి చక్కగా ఒక్కొక్క స్తంభంలో ఇట్లాగా జస్ట్ శివలింగంలాగా చక్కగా ఉందండి. మొత్తము మనం కోసే 108 శివలింగాల అభిషేకం మూలవిరాట్కి వెళ్తుంది. అప్పుడు మూలవిరాట్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క మూలవిరాట్ రంగు వర్ణం అయితే మారుతుందండి. ఇదిగోండి చక్కగా ఇలాగ స్తంభంలో ప్రతి స్తంభంలో చక్కగా అష్టోత్తరం పేర్లండి, నామాలు. ప్రతి స్తంభానికి ఒక్కొక్క స్తంభానికి నామాలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క స్తంభంకి నామాలు చక్కగా చూసాగా గోల్డ్ ప్లేట్లు ఉన్నాయి. అన్నీ కూడా అష్టోత్తర నామాలు అన్నమాట. భక్తులు చక్కగా సమర్పిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడే మనకి భూగర్భంలో వెంకటేశ్వర స్వామిని కూడా చూసాము, అలాగే అన్నపూర్ణాదేవిని కూడా చూసామండి. ఇక్కడ వాళ్ళే చక్కగా మనకి టోకెన్ తీసుకొని నీళ్లు కూడా వాళ్ళు ఇస్తున్నారండి. ప్రతి స్తంభానికి చక్కగా 108 లింగాలకి అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇందులో నుంచే స్వామి కనిపిస్తారనమాట. ఈ 108 స్తంభాల నుంచి ఆయన నిజరూప దర్శనం ఉంటుంది.